జగిత్యాల జిల్లా కోరట్ల మండలంలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిబాబును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరకట్నం కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే 5 లక్షల రూపాయలు 2 గుంటల భూమిని వరకట్నంగా ఇచ్చిన మరింత డబ్బు కోసం నిందితుడు వేధింపులకు పాల్పడ్డాడని విచారణలో తేలింది. నిందితుడిని అతని అన్నదమ్ములు కూడా ప్రేరేపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడి కుటుంబ సభ్యుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ రాములు వెల్లడించారు. కురుట్ల మండలంలోని మాదాపూర్ విలేజ్లో నిన్న మార్నింగ్ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ మర్డర్, అంటే కట్నం కొడుకు చంపిన మర్డర్. సో ఆ చంపిన అతను హరిబాబు భర్త భార్యను చంపిండు. అతను మ్యారేజ్ చేసుకునేది వైష్ణవి అనే ఆమె చనిపోయింది. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది. ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని ఆమె వాళ్ళ తల్లి వాళ్ళ అన్నలు ఈ నేరస్తునికి హరిబాబుకు చెప్పి పంపించేది. అతను అదే రకంగా వచ్చి వాళ్ళని హరాస్మెంట్ చేసేది. ఈ వైష్ణవి చనిపోయిన అమ్మాయిని, అదేవిధంగా భార్యని, తర్వాత అతమ్మ. అందులో భాగంగా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలతోని 2 గుంటల భూమి కూడా కొని వాళ్ళకి ఇచ్చారు. అయినప్పటికీ మళ్ళీ ఇంకా అదనంగా కావాలి, ఇంకా అప్పులు అనే ఉద్దేశంతో ఇంకా 5 లక్షలు కావాలన్నా కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవపడి అటు ఇటు పెనుగులాటలో అతను కావాల్సుకుని ఆమెను చంపాలనే ఉద్దేశంతో వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని, అతను కట్నం ఈమె ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కత్తిని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తాడు. దానికి సంబంధించి నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ అన్ని కంప్లీట్ చేసి బాడీ పంపించడం జరిగింది. ఈరోజు ఆ నేరస్తుడిని హరిబాబుని నిన్ననే సాయంకాలం నైట్లోనే పట్టుకోవడం జరిగింది. అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర ఉన్న ఆ నేరంలో ఉపయోగించిన కత్తి, అదేవిధంగా ఆ నేరం చేసేటప్పుడు వేసుకున్న బట్టలు, బ్లడ్ స్టెయిన్కి సంబంధించిన కూడా నిన్న రికవరీ చేయడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళ ఎవరైతే ప్రేరేపించిందో వాళ్ళ అమ్మ, తర్వాత 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాళ్ళు మర్డర్ చేసింది ఇతనే, కాకపోతే ప్రేరేపించింది వాళ్ళు కట్నం గురించి అంత ముందు ప్రేరేపించింది కనుక వాళ్ళు కూడా దాంట్లో అబెట్మెంట్ దాంట్లోకి వస్తుంది. వాళ్ళ అమ్మ, తర్వాత 2 బ్రదర్స్. మెయిన్ రీజన్ ఏంది సార్ చంపడానికి? వరకట్నం, అదనపు కట్నం. ఎందుకంటే ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే దాంట్లో అదే రీజన్తో చంపడం జరిగింది. ప్రభుత్వం అందరికీ, యూట్యూబర్లకు, సిఐకు, డిఎస్పీకి, ఎస్పీ లెవెల్ సార్కు, కలెక్టర్కు, ఎస్ఐలకు ఇది చర్య తీసుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక అమ్మాయి ప్రాణం వేయిందంటే, ఆడపిల్ల వేయిందంటే అలా చదువుకుని చర్య తీసుకొని ఉరిశిక్ష చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది కంపల్సరీ అని ఉరిశిక్ష పడాలి. వాళ్ళ అమ్మకు, వాళ్ళకు అత్యంగా అన్యాయంగా వచ్చి చంపేసిండు, కత్తులు పట్టి పొడి చేసిండు లంజోడుకు. వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరు కంపల్సరీ ఇంట్లోకి వచ్చి పొడి చేసారు. ఇది మీరు చర్య చేసుకొని ఉరిశిక్ష చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. ఒక ఆడపిల్ల, మీకు అందరికీ ఆడపిల్లని ఒక బిడ్డ లెక్క మీరు అన్నీ ఆలోచించుకొని చర్య చేసుకోమని కోరుకుంటున్నా. నమస్కారం. వైష్ణవికి పెద్ద వదిన అవుతాను. వైష్ణవి మా ఆడపడుచున్న వాళ్ళు. నాకు ఇంకొక మధ్య అంటే మా చిన్న యారాలు ఉన్నది. తను ఇక్కడ రాలేకపోయింది. డెలివరీ అయింది కాబట్టి రాలేకపోయింది. ఈ హరిబాబు అనేవాడు ఎక్కడ కనిపించినా ప్రజలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకుంటే మీ చేతికి దొరికినా పర్లేదు. మీకు తెలిసిందే వైష్ణవి ఎలాంటి అమ్మాయి అని తెలిసిందే, మీరే అక్కడ నడిపారేనివ్వండి. ఎందుకంటే ఒక పసికందుని, నిండు ముత్తైదుని ఇద్దరిని కలిపి చంపేశాడు వాడు. తనది ఎలాంటి రిమార్క్ లేకుండా తనని అలా శిక్షించడం చాలా తప్పు, ఘోరమైన పరిస్థితి. మా ఇంట్లోనే ఉంటూ మా ఆడపడుచు, మా ఇంటి ఆడబిడ్డనే చంపేసి వెళ్ళాడు. అంటే వాడు ఎలాంటి వాడు, ఎంత సైకాలజీ మైండ్ ఉందో మనకి అర్థమైపోయింది. ఇక్కడనే వాడు మందులు అయినప్పుడే మాకు అర్థమైపోయింది. వాడు ఒక సైకో, వద్దు పెళ్లి చేద్దాం అక్కడి పోకుండా జరిగిపోయింది. అప్పుడు మేము కూడా ఇక్కడ లేదు అంటే అయిపోయేది. సో
హరిబాబు అనేవాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి. ప్రభుత్వం అంతా కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలి. ఉరిశిక్ష వేయాలి అంటే ఆన్ ది స్పాట్ వేసారు. 1 మంత్ కూడా మటన్ 15 డేస్లో వాళ్ళకి ఉరిశిక్ష పడాలని మేము చాలా అంటే చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. నేను తన మనశ్శాంతి అలాగే కలుగుతుంది. వాడు చనిపోయినంటే ఆమెకు మనశ్శాంతి, లేకుంటే లేదు. ఆ పాప నా ఆడపడుచు ఇద్దరు కూడా పిశాచులే వాళ్ళని పీల్చుకొని తింటుంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పీల్చుకొని తింటుంది. నలుగురు మొత్తం హరి వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్నదమ్ములు నలుగురిని. ఈరోజు మా చెల్లెకు జరిగిన సంఘటన అలా జరగద్దు. సో అంత నమ్మించి, అంత ప్రేమించి, నటించి, ఇంత మోసం చేసిన అసలు మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. మా చెల్లె చావు కారణమైన అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అయిపోయినా దొరికిండో దొరకలేడో మాకు ఇంకా ఆయన మాకు ఉంటారు కదా సార్లు, పోలీసు వాళ్ళు, మాకు వాళ్ళు చెప్పేవారు, ఇంకా చెప్పాలి. ఆయన కస్టడీలో ఉంటే దీని యాక్షన్ తీసుకోవాలి. లేదు అంటే దాన్ని మేమేం చేయాలో మేము అది చేస్తాం. అట్లా చెల్లెని ఎట్లా నమ్మించిన అంటే ఫస్ట్లో మా చెల్లె యూట్యూబ్ చేసిన కంచెలి ఇలా ఎమ్మడలాడి ఫోర్స్ చేసి ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసింది. వాళ్ళ ఫ్యామిలీ అసలు యాక్సెప్ట్ చేయలేదు. మేము యాక్సెప్ట్ చేసి దగ్గర మేమే సొంతంగా పెళ్లి చేసి మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే మేము ఉంచినాం. అంత ప్రేమ చూసుకున్నా కూడా ఈరోజు ఇంత కిరాతకంగా చంపిపోయినా అంటే మా ఫ్యామిలీ ఇంతమంది అన్నదమ్ముల నుండి అసలు మేము కాపాడలేకపోయినాం మా చెల్లెని. కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా దీన్ని తీసుకోరు, ఖచ్చితంగా నేను చర్య తీసుకోరు, న్యాయం జరగాలి అంతే.